హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ స్టోరీ వరల్డ్. ఇవాళ నేను మీకు చెప్పబోతున్న కథ ఎం దండపాణి గారు రాసిన ఉపాధ్యాయుడికి దండన అనే కథ. ఇది కథ కాదు, నిజంగా జరిగిన విషయం. ఎక్కడో సుమారు 40 ఏళ్ల క్రితం అయి ఉండొచ్చు. ఒక బస్తీ స్కూల్లో రెవరెండ్ అరుళ్ స్వామి అనే ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. అతడికి పిల్లలంటే చాలా ఇష్టం. అలాగే పిల్లలకి అతనంటే చాలా ఇష్టం. ఇలా ఉండగా ఒకరోజు అతడి క్లాసులో ఒక చిత్రం జరిగింది. అంతకు ముందు రోజు పిల్లలకి ఒక 4 లెక్కలు చెప్పి వాటిని హోంవర్క్ చేసుకొని రమ్మన్నాడు మాస్టారు. తెల్లవారి పిల్లలందరూ ఆ హోంవర్క్ చేసుకొచ్చారు. క్లాసులో ఒక్కడు మాత్రం ఆ హోంవర్క్ చేయలేదు. అలా చేయనందుకు వాడు సిగ్గుపడకపోగా గర్వంగా కూర్చున్నాడు. మాస్టారు క్లాస్లోకి వచ్చి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ హోంవర్క్ కరెక్షన్స్ చేస్తూ మార్కులు ఇస్తున్నాడు. ఈ అబ్బాయి వంతు వచ్చేవరకు హోంవర్క్ ఏది అంటే చేయలేదన్నాడు. ఎందుకు చేయలేదు, నీకు లెక్కలు రాలేదా అని అడిగాడు మాస్టారు. నాకు వచ్చు, అయినా నేను చేయలేదు అన్నాడు వాడు పొగరుగా. దాంతో మాస్టారు, సరే హెడ్ మాస్టర్ గదిలో బెత్త ఉంటుంది పట్టుకురా అన్నాడు. వాడెళ్ళి పట్టుకొచ్చాడు. వాణ్ణి క్లాస్కు ఎదురుగా నిలబెట్టాడు. క్లాస్లో పిల్లలందరూ మాస్టర్ వాడిని కొడతాడని భయంగా చూస్తున్నారు. కానీ మాస్టారు ఆ బెత్తాన్ని వాడి చేతికిచ్చి, నీకు ఇష్టం లేని హోంవర్క్ ఇచ్చి నీ అసంతృప్తికి కారణమయ్యాను కాబట్టి నువ్వు నన్ను శిక్షించవచ్చు. ఈ బెత్తంతో నువ్వు నన్ను కొట్టు అంటూ చేయి చెప్పాడు. వెంటనే ఆ పిల్లవాడు వణికిపోతూ వాడు చేసిన పనికి సిగ్గుపడి ఆ బెత్తాన్ని మాస్టర్ చేతిలో పెట్టి బావురుమని ఏడుస్తూ అతడి కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. అది కథ.